సాక్షి 3 టీవీ న్యూస్. తొలి తెలుగు వాగ్గేయకారుడు పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 616వ జయంతి వేడుకలు కర్నూలు శివారులోని శ్రీ గోదా గోకులం నందు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా మాట్లాడుతూ అన్నమయ్య కారణ జన్ముడని 32,000 సంకీర్తనలతో భగవంతుని గుణగణాలను కీర్తించి శాశ్వతమైన బ్రహ్మ పదాన్ని చేరుటకు ఈనాటి సమాజానికి గొప్ప మార్గదర్శి అయ్యారని, సమాజంలో భగవంతుడు ఉన్నాడని నిరూపించిన పరమ తాత్వికుడని, ఆయన కీర్తనలు అజరామ రామమని కొనియాడారు. ఈ వేడుకల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టు కర్నూలు జిల్లా కళాకారుల ఆధ్వర్యంలో అత్యంత మనోహరంగా శ్రవణపేయంగా అన్నమాచార్య సంకీర్తనలు గానం, అన్నమాచార్యులు జీవిత చరిత్ర, హరికథ గానం, బృంద గానం చేశారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్యాలయం విద్యార్థులచే మల్లీశ్వరి దేవిశ్రీ ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలకు నృత్య నీరాజనం పేరుతో నాట్య విన్యాసాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అన్నమయ్యకు అర్చన, పూజ, తిరుమాడ వీధుల్లో నగర సంకీర్తన మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోదా పరివారం సభ్యులు పాలాది సుబ్రహ్మణ్యం, పెరుమల్ల బాల సుధాకర్, పాలాది వెంకట సుబ్రహ్మణ్యం, ఇటిక్యాల పుల్లయ్య, చిత్రాల వీరయ్య, భీమిశెట్టి ప్రకాష్, తలుపుల శ్రీనాథ్, వేముల రవిప్రకాష్, అర్చకులు కిరణ్ భట్టర్, శేషాచార్యులు, లక్ష్మీనారాయణ ఆచార్యులు, మహేశాచార్యులు, కస్తూరి శేషయ్యతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కర్నూలు పట్టణానికి చెందిన సంగీత అధ్యాపకులు సి సరస్వతమ్మతో పాటు కళాకారులందరినీ గోదా గోకులం బృందం ఘన సన్మానం చేశారు. जय जय गोदारंगनो हरि बोल, जय जय गोदारंगनो हरि बोल.
వారికి సామాన్య భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నారు, కానీ భగవంతుడు ఏదో ఒకరికి ఒక లోపం పెడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా వారికి ఉండేటువంటి లోపం? సంతానము లేని వారికి సంతానం కలగలేదు. ప్రతి ఒక్కరికి ఒక చింత పెడుతూ ఉంటాడు. చింతలేని మానవుడు ఈ ప్రపంచంలో ఎవరు లేదు. దాంట్లో జిగురు పడతారు, ఎలా పడతారు, యాప్ పడతారు. అందరికీ ఇక్కడ కూర్చున్న వారి కింద ఒక చింత పుట్టింది. ఏంటయ్యా ఇక్కడ వీరు కూడా చింత అనేటువంటిది మన మైక్ ఇది అక్కడి నుంచి చిన్నగా వెళ్ళి ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకుని దివ్య మంగళ స్వరూపుడైనటువంటి కటిహస్తంతో వరదహస్తంతో కొలువుదీరినటువంటి ఆ శ్రీనివాసుని దివ్య రూపాన్ని ఒకసారి కనులారా తిరిగించి రెండు చేతులెత్తి జోడించారు. శ్రీనివాస, వెంకటేశ, గోవింద, స్వామి మా కోరిక నెరవేర్చు తండ్రి. మా తర్వాత నీ ముందు ఇంత దీపం పెట్టడానికి ఒక్క వంశాంకురాన్ని మాకు ప్రసాదించు స్వామి అంటూ అనేక విధంగా ఆ శ్రీనివాసుని ఇలా ధ్యానిస్తూ ఉన్నారు ఆ దంపతులిద్దరు. శ్రీనివాస ప్రభో ప్రభో శ్రీనివాస శ్రీనివాస
ఉయ్యాల పడతి చలంగా వచ్చెను వరమేలు మంగ పలుకుల తేనీయలుగా పలుకుల తేనీయలుగా చెంత చిలుకలుగా